హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్‌ని ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా బ్రెడ్ ఆమ్లెట్ నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఇలా చేస్తే మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా చాలా చక్కగా తినేస్తారు. వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా అందించండి. దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు. ఎటువంటి సాస్ కూడా అవసరం లేదు. వేడివేడిగా ఇలా చేసే పిల్లలకి మార్నింగ్ అప్పుడు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు, పెద్దవాళ్ళకి ఆఫీసులకి వెళ్ళేటప్పుడు ఇలా 5 మినిట్స్‌లో రెడీ చేసి అందించండి. మార్నింగ్ టిఫిన్‌గా. అలాగే క్యాలరీల శాతం ఎక్కువ ఉన్న హెల్త్‌కి చాలా బాగా ఉపయోగపడే గుడ్డుతో చేసిన ఈ గుడ్ ఆమ్లెట్‌ని మరి ఈజీగా 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఇలా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మరి దీనికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. 2 బ్రెడ్ పీసెస్, 2 కోడిగుడ్లు, ఇదొచ్చేసి బటర్ అండి, అమూల్య బటరు. ఇంకా మీ ఇంట్లో బటరు అంటే వెన్న ఉంటే వెన్నతో కూడా చేసుకోవచ్చండి. ఇంకా ఇప్పుడు మనము తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని చిటికెడు పసుపు, చిటికెడు కారము, అలాగే రుచికి సరిపడా సాల్టు వేసుకుని దాంట్లోకి ఎగ్స్‌ని రెండిటిని కూడా పగలగొట్టి పెంకులు పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఇలాగా సొన మాత్రమే పడేటట్టు చూసుకోండి. పెంకులు పడకుండా ఇలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఇస్కర్ లేకపోతే చేత్తో కానీ లేదా స్పూన్‌తో కానీ బాగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతూ వస్తుంది ఆమ్లెట్ అనేది. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. దోసల పెనాన్ని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెనం హీటెక్కిన తర్వాత బటర్ వేసుకుని ఇలాగా 2 బ్రెడ్ పీసెస్‌ని 2 సైడ్లు కూడా ఈక్వల్‌గా ఫ్రై అయ్యేటట్టు కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్‌లోకి తీసేసుకుని ఇప్పుడు అదే దోసల పెనం పైన నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసి ఇలా 2 సైడ్లు కొద్దిగా కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాల్చుకోకండి. ఈ ఆమ్లెట్ అనేది ఇలాగ కొద్దిగా కాల్చుకున్న తర్వాత ఇలా తిప్పేసి ఇలా బ్రెడ్ మధ్యలో పెట్టేసుకోండి. చూడండి. ఇలా పెట్టేసుకుని 2 కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా కవర్ చేసి 2 సైడ్లు కూడా బటర్ వేసి కాల్చుకోండి. ఇలాగా బాగా కాలేటట్టు ఇలాగ ఫ్రై చేసుకుంటూ బటర్ వేసుకోండి. అలాగే మీరు తినేదాన్ని బట్టి బటర్ అనేది వేసుకోండి. ఇలాగా బాగా మంచి కలర్, గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఆల్రెడీ మనము ఫస్ట్ వేపుకున్నాం కదండి. ఇప్పుడు మీ బ్రెడ్తో పాటు మళ్ళీ వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. చూసారా, చిటికలో తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇలా చాక్ తోటి చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. నేనైతే 4 ముక్కల కింద ఇలాగా కట్ చేసుకున్నాను. చూసారా, మధ్యలోని ఇలాగా ఆమ్లెట్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇలా చేయడం వల్ల మనకి నీసు వాసన కూడా ఉండదు. మనము కొంచెంమంది పిల్లలు ఇష్టపడరు, పెద్దవాళ్ళు కానీ. ఎందుకంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసినప్పుడు దానిపైన పచ్చిగా ఉన్నప్పుడే మనము బ్రెడ్ని పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు కొద్దిగా నీసు వాసన అనేది వస్తుంది. అలా నీసు వాసన రాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసి ఇలాగా చాక్ తోటి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తినండి. వేడి వేడిగా ఉన్నప్పుడు దీనికి సాస్ కూడా అవసరం లేదండి. అలాగే చట్నీ కూడా ఏమీ అవసరం లేదు. ఉట్టినే తినేస్తారు. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్